500 నోట్‌ని చింపి అందులో నుంచి గాంధీ గారిని తీసి షర్ట్‌కి అతికించుకోవడం మాత్రం చాలా వెరైటీగా ఉందనమాట. సో, మనం చెప్పుకోబోతుంది దేని గురించి అంటే మాత్రం 'సుందరం మాస్టర్' మూవీ గురించి అనమాట. సో, పూర్తి రివ్యూలోకెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ ది మూవీ 'సుందరం మాస్టర్' యాక్టెడ్ బై హర్ష చెముడు గారు. అదేనండి మన వైవా హర్ష గారు. సో, మూవీ ఫస్ట్ నుంచి కూడా మనకి కొంచెం కామెడీ ఎంటర్‌టైనర్ అనే టైప్‌లోనే చూపిస్తూ వచ్చారు టీజర్ గానీ, ట్రైలర్ గానీ. సో, ఈ మూవీ విషయానికొస్తే మాత్రం ఫస్ట్ హాఫే బాగుంది. సెకండ్ హాఫ్ కామెడీ కొంచెం తగ్గింది. సో, ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఆయన టీచర్ లెవెల్ నుంచి నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళాలి అని చెప్పి ఆయన కష్టపడటము అదంతా కూడా చూపిస్తారనమాట. అంటే మెయిన్ కాన్సెప్ట్ ఏమీ లేదు. ఒక చిన్న ఏరియా ఇప్పుడు మనకి ఒక రేర్ తెగలు ఉంటాయి కదా! అంటే కొంతమంది ఒక ప్లేస్‌ని ఎంచుకొని అక్కడ మాత్రమే జీవిస్తూ ఉంటారు తరతరాలుగా. సో, అలాంటి ఒక తెగకి చదువు చెప్పాలి అని చెప్పి వాళ్ళైతే లెటర్ రాస్తారు గవర్నమెంట్‌కి. సో, ఆ లెటర్ కూడా చాలా వెరైటీగా ఉంటుందిలెండి. సో, లెటర్ రాస్తే అప్పుడు ఏంటి అక్కడంటే అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏదో ఎవరికీ తెలియనిది ఒకటి ఉంది. సో, దాన్ని కనిపెట్టి నాకు చెప్పాలి అని చెప్పి ఒక పొలిటీషియన్ అయితే చెప్తారు. సో, నీకు దానికి బదులుగా ఒక పెద్ద పోస్ట్ ఇస్తాను అని చెప్పి అయితే చెప్తారనమాట. సో, హర్ష గారు దానికోసం బాగా ఇంట్రెస్టెడ్‌గా ఉండి ఆయన అయితే రెడీ అవుతారు. అంటే పెళ్లి చూపులు ఆల్రెడీ చూస్తూ ఉంటారు హర్ష గారికి. సో, ఆయన కట్నం అయితే మాత్రం ₹1,00,00,000 దాకా వస్తుంది నీకు పై పోస్ట్ వస్తే అని చెప్పి మ్యారేజ్ బ్రోకర్ చెప్తారనమాట. సో, అందుకని వెంటనే ఈయన నేను చేస్తాను సార్ అని చెప్పి ఒప్పుకుంటారు. కాకపోతే ఆ తెగ ఎంత వైలెంట్‌గా ఉంటుంది అని చెప్పి మనకి స్టార్టింగ్‌లో చూపిస్తారు. కాకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత మాత్రం సీన్ అంతా కొంచెం డిఫరెంట్‌గా అయితే ఉంటుందన్నమాట. అంటే వాళ్ళకి వచ్చిన ఇంగ్లీష్ ముందు అంటే ఫ్లూయెంట్‌గా మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు. కానీ హర్ష గారు మాట్లాడే ఇంగ్లీష్ మాత్రం బట్లర్ ఇంగ్లీష్ అంటారు కదా! సో, ఆ టైప్‌లో అయితే ఉంటుందన్నమాట. సో, ఎక్కడైనా గానీ మనకి టీచర్ స్టూడెంట్స్‌కి ఎగ్జామ్ పెడతారు. కాకపోతే అక్కడ మాత్రం స్టూడెంట్స్ అంతా కలిసి టీచర్‌కైతే ఎగ్జామ్ పెడతారనమాట. ఆ ఎగ్జామ్‌లో పాస్ అయితేనే ఈయన అక్కడ ఉండి వాళ్ళకి చదువు చెప్పొచ్చు. లేదు అంటే మాత్రం చెట్టుకిచ్చేస్తారు. సో, చెట్టుకిచ్చేయడం అంటే పెద్దగా ఏమీ ఉండదనమాట. మనిషిని తీసుకెళ్ళి ఊరేసేస్తారు చెట్టుకి. అదనమాట. సో, అది తప్పించుకోవడానికి హర్ష గారు ఎలా కష్టపడ్డారు, ఏంటి అసలు ఇంతకీ సక్సెస్ అయ్యారా లేదా అనేదైతే మనకు ఫస్ట్ హాఫ్‌లో చూపిస్తారు. ఇంకా సెకండ్ హాఫ్ విషయానికొస్తే మాత్రం ఏదో పెద్ద రహస్యం ఉంది ఇక్కడ అని చెప్పి ఆయన సెర్చ్ చేస్తూ ఉన్నట్టయితే తెలుస్తూ ఉంటుందన్నమాట. సో, ఆ రహస్యం ఏంటి అనేది మనకి రివీల్ చేస్తారు. కాకపోతే మూవీలో కొంచెం ల్యాగ్ అనేది ఉంటుందన్నమాట. మూవీ చిన్నదే 2 అవర్స్ పెట్టడం కూడా చాలా మంచి పని చేశారని చెప్పొచ్చు. 2 అవర్స్ 1 మినిట్. కాకపోతే కొంచెం ల్యాగీగా అనిపిస్తూ ఉంటుంది. సీన్స్ గానీ అవి గానీ ఫస్ట్ హాఫ్ ఉన్నంతగా మనకి సెకండ్ హాఫ్ ఉండదు. సో, ఓవరాల్‌గా అయితే ఓకే గానీ మరీ అంత అనుకున్నంత విజయం అయితే రాలేదని చెప్పొచ్చు. సో, ఇది నా రివ్యూ మాత్రమే, నా అభిప్రాయం మాత్రమే. మీరు చూసి మీకెలా అనిపించింది అనేది మాత్రం కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. సో, ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం, అప్డేట్స్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ ప్రసాద్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.